వినోద్ కుమార్ D6 MD మరియు డీజాక్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు మనము భారత రాజ్యాంగము 75 సంవత్సరాలు అది ఆమోదించి 75 సంవత్సరాలు అయిన రోజు కాబట్టి ఈ సందర్భంగా ఈ 75 సంవత్సరాలు మనము ఏమి సాధించాము, ఏమి సాధించలేకపోయాము. ముఖ్యంగా దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని చెప్పేసి ఏ నానుడైతే ఉందో, మరి ఈ దేశం కేవలము ఒక భూగోళం మాత్రమే కాదు కదా. ఈ భూగోళంలో ఉన్న 145 కోట్ల మంది ప్రజలు, మరి 145 మంది కోట్లలో అగ్రవర్ణాలు 17% ఉంటే SC ST BC మైనారిటీలైన బహుజనులు 85% ఉన్నారు. మరి ఈ రాజ్యాంగ ఫలాలు కేవలం 15% ఉన్న వాళ్ళకి అందాయా? మొత్తం యావత్ భారతదేశంలోని 145 కోట్ల మంది అందరికీ అందాయా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న రోజు అది ఏ రోజు అంటే ఇదే సేమ్ రోజు, నవంబరు 26, 1949 రోజు ఆయన డెడికేషన్ చేస్తూ భారత రాజ్యాంగాన్ని సమర్పిస్తూ ఈ దేశము రాజకీయ పరంగా సమానమే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఈ భారతదేశంలోని ప్రజలందరూ రాజకీయ పరంగా సమానమే. అంటే ఒక మనిషికి ఒక ఓటుకు ఒకే విలువ. కాబట్టి అంటే రిక్షావాడైనా, బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, అంటరాని వాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా ఈ భారత భూభాగంలో పుట్టిన వాళ్ళందరూ సమానమే. రాజ్యాంగం ప్రకారం అందరము సమానమే. అది ఒక పొలిటికల్ స్లోగన్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి ఇన్ ద సెన్స్ భారతదేశంలోని ప్రజలందరమైన మేము. ఈ వి అనే ఈ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఈ వి అనేది ఏదైతే ఉందో మనకు చాలా క్లియర్ గా చెప్తుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత భూభాగంలోని ప్రజలందరము సమానమే. మరి సమానమే మనం అయినప్పుడు అంటే రాజ్యాంగ పరంగా సమానమైనప్పుడు మరి సామాజిక పరంగా, ఆర్థిక పరంగా సమానమా? మరి సమానత్వాన్ని 75 సంవత్సరాలలో సాధించామా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగిన ప్రశ్న. వీఆర్ ఎంటరింగ్ ఇన్ 2 సొసైటీస్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మనం సమానమే. ఎందుకంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 14 నుండి 18 వరకు స్పష్టంగా రైట్ టు ఈక్వాలిటీ గురించి బోధిస్తుంది. మనం అందరము సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా మనము చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరం సమానమే. లా కూడా అందరికీ సమానంగా వర్తిస్తుంది. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, నువ్వు ఎన్ని లక్షల కోట్లున్నా లేదంటే తక్కువ జనాభా ఉన్నా నువ్వు భారత రాజ్యాంగ పరంగా సమానమే. కానీ సామాజికంగా సమానమా? బ్రాహ్మణుడు దళితుడు సమానమా? బ్రాహ్మణుడు క్షత్రియుడు సమానమా? బ్రాహ్మణుడు శూద్రుడు సమానమా? బ్రాహ్మణుడు వైశ్యుడు సమానమా? అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా సమానం కాదు, కులాల పరంగా కూడా సమానం కాదు, సమాజంలో మనం అసలే సమానం కాదు. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ. కొందరు గుళ్ళోకి ఎంట్రీ ఉండదు, కొందరికి గుళ్ళోకి ఎంట్రీ ఉండదు. కొందరు హిందూ దేవాలయాల్లో, హైందవ దేవాలయాల్లో బ్రాహ్మణులుగా అర్హులు, కొందరు కాదు. పూజారులుగా అర్హులు, కొందరు కాదు. బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా అర్హులు, మిగతా కులాలు అర్హులు కాదు. మహిళలు, చివరికి బ్రాహ్మణ మహిళలు కూడా పూజారులుగా అర్హులు కాదు. మరి సమానత్వ సూత్రానికి ఇది విరుద్ధమా కాదా? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే విషయాన్ని స్పష్టంగా బోధిస్తున్న రాజ్యాంగము. దాంట్లో వీలో బ్రాహ్మణ స్త్రీ ఎక్కడ ఉంది? దాంట్లో వీలో BC SC ST ఎక్కడ ఉన్నారు? వి అంటే అందరం సమానమే కదా రాజ్యాంగ పరంగా. బట్ సమాజంలో అందరం సమానం కాదు కదా. కాబట్టి బ్రాహ్మణ స్త్రీ ఎక్కడ ఉండాలి? వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా పురుషుని కాళ్ళ దగ్గరనే ఉండాలి. ఆమె శూద్రురాలు మాత్రమే. రాజ్యాంగం ప్రకారంగా సమానమైన స్త్రీ ఇవాళ శాస్త్రం వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఆమె ఈవెన్ బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రురాలే, ఆమె కూడా అంటరానిదే. పురుషుడు మాత్రమే ఆధిపత్యం చేయాలి, పురుషుడికి మాత్రమే టచబుల్, అది కూడా బ్రాహ్మణ వ్యక్తి మాత్రమే టచబుల్.
మిగతా త్రివర్ణాలు మాత్రమే టచబుల్. ఈవెన్ శూద్ర వర్ణం కూడా అన్టచబుల్సే. కొంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అన్టచబుల్స్ కిందకి వస్తాయి. అంటరాని కులాలు అన్టచబుల్స్ అందరు కూడా. 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఇంకా అంటరానితనం అనేది పోలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అధికరణ 17 ప్రకారంగా మనము నిషేధించింది కేవలం అంటరానితనాన్ని, కుల వ్యవస్థను కాదు. కుల వ్యవస్థ నిర్మూలన జరగనంత వరకు అంటరానితనం ఈ దేశంలోకి వెళ్ళిపోదు. ఇవాళ అంటరానితనం వచ్చింది కులం మన ఆధారంగా వచ్చింది. మరి భారత రాజ్యాంగం అధికరణ 17 కేవలం అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మాత్రమే చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ చెప్పదు. అంటే ఈ అంటరానితనానికి మూలం కులంలో ఉందా? కేవలం అంటరానితనం మాత్రమే సపరేట్ గా ఉందా? కులం అనే దాని కాంచెలే వచ్చింది కదా. వర్ణాశ్రమ ధర్మం చెప్తుంది కదా, మడి శుచి అని, తెలుపు నలుపు అని, తెల్లవాడు పురుషుడు ఎక్కువ, తెల్లవాడు ఎక్కువ, నల్లవాడు తక్కువ, స్త్రీ తక్కువ. ఈవెన్ బ్రాహ్మణ స్త్రీ కూడా తక్కువనే, శూద్రురాలే. అంటే మొత్తానికి స్త్రీ జాతి అంతా కూడా శూద్ర వర్ణం కిందకే వస్తుంది. అంటే భారత రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వ సిద్ధాంతానికి ఇది వ్యతిరేకము. ఈవెన్ 33% ఉమెన్ రిజర్వేషన్స్ వచ్చినా కూడా ఎవరు వస్తారు అక్కడ అంటే కేవలము అగ్రవర్ణాల స్త్రీలు మాత్రమే ఇవాళ వాళ్ళు పోటీ చేస్తారు. అక్కడ వాళ్ళు మాత్రమే పోటీ చేసేయడానికి ఇవాళ అంటే 15% ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ ఈ భారత రాజ్యాంగం ద్వారా ఏ చట్టం అయితే వచ్చిందో 33% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లోనే చెప్పినప్పటికీ కూడా ఈ అగ్రవర్ణ బ్రాహ్మణ ఆధిపత్య పురుషాధిపత్య ఏదైతే పార్లమెంట్ ఉందో అది ఆమోదించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు చెప్పి 1952లో లా మినిస్టర్ గా దాన్ని పార్లమెంట్ లో పెడితే లేదు మేము మహిళలకు సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకము, వర్ణాశ్రమ సిద్ధాంతం ఒప్పుకోదు, మీరు భారత రాజ్యాంగం ఒప్పుకున్నా కూడా మా కుల వ్యవస్థ మా వర్ణ వ్యవస్థ ఒప్పుకోదు కాబట్టి మేము స్త్రీలకు సమాన హక్కులు ఏము, మాతో పాటు సమానమైన ఆస్తి హక్కు ఏము, మాతో పాటు ఉద్యోగం చేసే హక్కు ఏము, మాతో పాటు సమానంగా కూర్చునే హక్కు ఏము, మాతో పాటు రాజకీయాల్లో పోటీ చేసే హక్కు ఏము, మాతో పాటు పురుషులతో పాటు సమానంగా ఇవాళ చివరికి దళిత పురుషుడు కూడా ఆదివాసీ పురుషుడు కూడా స్త్రీని తక్కువనే చూస్తాడు. రాణి కులాల్లో ఉన్న కూడా పురుషులు ఆధిపత్యాన్ని అనుభవిస్తున్నారు. స్త్రీ ఇంకా డబుల్ డిస్క్రిమినేషన్. అంటే పురుషుడు అంటరాని వాడైనా కూడా అంటరాని స్త్రీ ఇంకా అగ్రవర్ణ స్త్రీ కంటే బానిస. ఆమె అక్కడ డిస్క్రిమినేషన్, దళిత పురుషుడి దగ్గర కూడా డిస్క్రిమినేషన్ అనుభవిస్తాడు. అంటే దళిత స్త్రీ, ఆదివాసీ స్త్రీ డబుల్ డిస్క్రిమినేషన్. అదే బ్రాహ్మణ స్త్రీ, అదే త్రివర్ణాల స్త్రీ అయితే కేవలం ఒక డిస్క్రిమినేషన్ మాత్రమే, పురుషాధిక్యత డిస్క్రిమినేషన్ మాత్రమే అనుభవిస్తారు. కాబట్టి మిత్రులారా, ఏ సమానత్వమైన సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం బోధిస్తున్నదో ఆ సమానత్వ సిద్ధాంతానికి ఈ రోజు వరకు 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో సమానత్వాన్ని సాధించలేకపోయాం. 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో కేవలము త్రివర్ణాల దగ్గర మాత్రమే, అంటే 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 వర్ణాల దగ్గర మాత్రమే ఈ దేశ సంపద, బంగారము, డబ్బు, అధికారము, సంపద అంతా కూడా ఈ 15% వాళ్ళ దగ్గర మాత్రమే ఇవాళ ఉంది. ఈ దేశంలో ఉన్న 85% మంది దగ్గర ఇవాళ భూమి లేదు, అధికారం లేదు, సంపద లేదు. కేవలము రిజర్వేషన్ల చుట్టూ మాత్రమే వాళ్ళకు ఇవాళ రిజర్వేషన్లు మీకున్న రిజర్వేషన్లు మీరు అనుభవిస్తున్న రిజర్వేషన్లు అని చెప్పి ఏదైతే చెబుతున్నారో ఈ ఎస్సీ ఎస్టీల విషయంలో 93 మాత్రమే 1950లో భారత రాజ్యాంగం ఆమోదించబడితే ఆ రోజు నుండి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి. కానీ అదే బీసీలకు రిజర్వేషన్లు 1993 నుండి మాత్రమే అమలైనవి. ఇంకా మైనార్టీలకు మాత్రం ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. కొన్ని రాష్ట్రాలలో మాత్రమే, వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో 4% మాత్రమే అమలవుతున్నాయి. జనాభా వాళ్ళది 10%, 12% ఉంటే 4% అమలవుతుంది. అంటే ఇప్పటికీ కూడా కనీసము రిప్రజెంటేషన్, రిజర్వేషన్స్ అంటే ఏంటిది? రిప్రజెంటేషన్. అంబేద్కర్, బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశంలో ఏదైతే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, పరిపాలనలో, అలాగే ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఏదైతే శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ,
కార్యనిర్వాహక వ్యవస్థలు ఉన్నాయో, చివరికి మీడియా అనే వ్యవస్థ 4వ వ్యవస్థ ఉందో, 4th ఎస్టేట్ ఉందో, ఆ రంగంలో కూడా ఈ వర్గాలకు లేవని చెప్పి మిస్టర్ రాహుల్ గాంధీ గారు ఇవాళ కోడే కూస్తున్నాడు. 75 సంవత్సరాల తర్వాత కూడా భారత రాజ్యాంగం అమలై 75 ఏళ్ళు అవుతుంది, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటింది. అయినా సరే ఈ రోజు వరకు కూడా ఇవాళ ఏ భారత రాజ్యాంగాన్ని అయితే రాహుల్ గాంధీ చేతపట్టుకుని మొత్తం దేశమంతా జరుగుతున్నాడో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో, శాసన వ్యవస్థలో ఈ 85% ఉన్న ఈ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలు ఉన్నారో వాళ్ళకు ప్రాతినిధ్యము లేదు ఈ దేశంలో. ఈ దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో లేదు, శాసన వ్యవస్థలో లేదు, అలాగే ఇవాళ ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కూడా లేదు. అంటే ఇలా న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఇవాళ శాసన వ్యవస్థ కానీ ఈ 3 వ్యవస్థలు ఈ 85% ఉన్న బహుజనులకు ప్రాతినిధ్యం లేదని చెప్పి రాహుల్ గాంధీ కోడై కూస్తున్నాడు. ఈ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. మరి దానికి బాధ్యుడు రాహుల్ గాంధీ పార్టీ కాదా? ఈ దేశాన్ని 65 సంవత్సరాలుగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? 60 సంవత్సరాలు దగ్గర 55-60 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు కదా బాధ్యులు కదా? ఈ దేశ సంపదలో ఈ వర్గాలకు ఎందుకు వాటా ఇవ్వలేదు? ఈ దేశం పరిపాలన ఎందుకు వాటా ఇవ్వలేదు? ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు వాటా ఇవ్వలేదు? ఈ దేశంలో సంపదలో ఎందుకు వాటా ఇవ్వలేదు? భూమి ఎవరి చేతిలో ఉంది? భూమి ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 93% ఎస్సీ ఎస్టీలు ఉంటే, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే కేవలము 7% మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. ఈ 7% ఉన్న అగ్రవర్ణాల దగ్గర మొత్తం భూమి సంపద అధికారము అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఈ 15% ఉన్న వాళ్ళ దగ్గర ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో 15% ఉన్న ప్రజల దగ్గర పూర్తిగా సంపద ఉంటే, అగ్రవర్ణాల చేతుల్లో పూర్తిగా సంపద ఉంటే, 85% ఉన్న ప్రజల దగ్గర ఏ సంపద లేదు. ఇంకా ఈ రిజర్వేషన్ల చుట్టూ అందులో వర్గీకరణ, దాంతో ఇంకా వచ్చేది ఏం లేదు, సచ్చేది ఏం లేదు. ఒకవైపు 90% ప్రైవేటీకరణ అయిపోయింది. టోటల్ ప్రైవేటీకరణ అయిపోయిన ఈ క్రమంలో 10% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 10% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం దీంట్లో వర్గీకరణ కావాలని చెప్పేసి కొట్లాడుతూ ఈ మాల మాదిగల మధ్య పెద్ద పంచాయతీ, బీసీల మధ్య పంచాయతీ, ఎస్టీల మధ్య పంచాయతీ, అంటే ఈ 85% వర్గాలు ఇంకా విభజించు పాలించు అనే కొట్లాటలో రిజర్వేషన్ల వర్గీకరణ సూత్రంలో ఈ 10% ఉద్యోగుల కోసము ఈ వర్గీకరణ ఉద్యమం ఇలా మొత్తం ఈ బహుజన సమాజాన్ని చీల్చి చెండాడుతున్నది. వాళ్ళ అధికారం రాకుండా కేవలం ఈ వర్గీకరణ అంటే నాకు వాటా నీకు రావాలి, వాటా నాకు రావాలి అలా ఉన్నదే లేదు, ఏం లేదు. చిప్ప కొబ్బరిలో మొత్తం ఉట్టి చిప్ప కోసం కొట్లాడుకుంటున్నాం. కొబ్బరి అంతా నీళ్ళంతా కూడా ఈ 80% వాళ్ళు మింగేసిండ్రు. ఈ దేశ సంపదను, అధికారాన్ని, ఈ దేశంలో మొత్తం ఉద్యోగాలని ఇప్పటికి ఈడబ్ల్యూఎస్ తెచ్చి ఇవాళ వితౌట్ ఎనీ లెక్కలు ఏమి లేవు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్టుకొచ్చింది. ఏ లెక్కలు లేకుండా, ఏ కమిషన్లతో సంబంధం లేకుండా 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ దేశ జనాభాలో 2% కూడా లేరు పేదలు, అగ్రవర్ణ పేదలు. కానీ వాళ్ళకు 10% ఇలా రిజర్వేషన్ అమలవుతున్నాయి. 2% జనాభా లేని, పేదలు లేని అగ్రవర్ణాలకి ఆల్రెడీ వాళ్ళు ఈ దేశ సంపదను అనుభవిస్తున్నారు. ఈ దేశంలో ఇప్పటికీ ప్రధానమంత్రులు 15 మంది ఉంటే ఆ 15 మందిలో 12 మంది బ్రాహ్మణులే, 3 మాత్రమే బ్రాహ్మణేతర ప్రియములు ఉన్నారు. 12 మంది బ్రాహ్మణ ప్రధానమంత్రులు ఉంటే 3 మాత్రమే బ్రాహ్మణేతర ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ దేశంలో మొత్తం కీలకమైన పోస్టులన్నీ కేవలం 3% జనాభా కలిగిన బ్రాహ్మణులు మాత్రమే అనుభవిస్తున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి పదవిలో, ఈ దేశ సంపదలో, ఈ దేశ పూజారి వ్యవస్థలో ఇవాళ మొత్తం 3% ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళది ఇంకా 63% వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది పార్లమెంట్ లో కావచ్చు, అవి ముఖ్యంగా
న్యాయ వ్యవస్థలో అయితే 63% ఇప్పటికీ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇది నేనేనమాట కాదు, కిరణ్ రిజిజు అన్నమాట. న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ 63% ఒక బ్రాహ్మణ వర్గమే ఇంకా ఎందుకు కబ్జా చేసి కూర్చున్నది. ఇప్పటికీ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లో ఇప్పటికీ 60% బ్రాహ్మణులే ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా 3% ఉన్న బ్రాహ్మణులు, 60% ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే, మరి మిగతా ఎంతమంది 93% ఉన్న మొత్తం మిగతా సమాజం చేతిలో ఏముంది అంటే చిప్ప ఉంది. ముఖ్యంగా ఈ 85% ఉన్న బీసీ ఎస్టీలు అయితే చిప్ప ఉంది. ఈ 15%లో మిగతా 12% ఎవరైతే ఉన్నారో ఈ 3% బ్రాహ్మణులు పోతే మిగతా అగ్రవర్ణాలు 12%. మొత్తం 15% ఈ దేశ జనాభాలో ఉంటే ఈ దేశంలో భూమి వాళ్ళ చేతిలో ఉన్నది, సంపద వాళ్ళ చేతిలో, బంగారం వాళ్ళ చేతిలో ఉన్నది, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, పరిశ్రమలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న మొత్తం టెండర్స్ అన్ని కూడా లక్షల కోట్ల రూపాయల టెండర్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలా మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలన్నీ కూడా వీళ్ళ చేతుల్లో మాత్రమే ఉన్నాయి. చిప్ప మాత్రమే ఆ రిజర్వేషన్ అనే చిప్ప ఉంటే ఆ చిప్ప కోసం ఇవాళ వర్గీకరణ పేరుతో వాళ్ళ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా కొట్లాడుకుంటున్నారు. చిప్ప కోసం మాత్రమే, కోడి రెట్ట కోసం మాత్రమే, మొత్తం కోడిలో ఉన్న మొత్తం మాంసము అన్ని ముక్కలన్నీ వాళ్ళ తిని బొక్కల కోసం మనకు ఏసీ ఆ బొక్కల కోసం కొట్లాడుతున్నదే ఈ వర్గీకరణ ఉద్యమం. ఏ బెగ్గర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఆఫ్ ఏ బెగ్గర్ అంటే ఒక బిచ్చగాడికి వ్యతిరేకంగా మరొక బిచ్చగాడు కొట్లాడే సిద్ధాంతమే ఈ వర్గీకరణ సిద్ధాంతం అని మాన్యశ్రీ కన్షియన్ గారు చెప్పడం జరిగింది. మొత్తం ఈ దేశ సంపదను లూటి చేస్తున్న వాళ్ళ గురించి మనం మాట్లాడడం, ఈ దేశంలో అధికారం గురించి మనం మాట్లాడడం, ఈ దేశంలో మొత్తం వాళ్ళ భూమి వాళ్ళ చేతిలో ఉంది, పరిశ్రమలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక అన్ని రంగాలు వాళ్ళ చేతిలో కబ్జాకు గురైతే దాని గురించి మాట్లాడని మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు, దాని గురించి మాట్లాడని బీసీ ఎస్టీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, లేదంటే మిగతా ఏ నాయకులు అయితే ఉన్నారో ఇవాళ వాళ్ళంతా దీని గురించి మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఈ రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, వర్గీకరణ, ఈ రిజర్వేషన్ మాకు రాలేదు, అరే ఇక్కడ ఉన్నదా 10% కూడా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు లేవు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. 90% ప్రైవేట్ పరమైపోయినాయి. ఇది ప్రభుత్వ రంగము, ఇది ప్రైవేట్ రంగం. సో కాబట్టి ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దానికి అర్థమే లేదు భారతదేశంలో, సమానత్వ సూత్రానికి అర్థమే లేదు భారతదేశంలో. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ ఫలాలు ఎవరికి వచ్చాయంటే ఇవాళ కేవలము ఈ 15% ఉన్న ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలకి, తెలంగాణలో 93 ఈ 7% ఉన్న అగ్రవర్ణాలకి, ఈ తెలంగాణలో 7% ఉన్నారు, ఈ దేశంలో 15% ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా ఈ స్వతంత్ర ఫలాలు కానీ, ఈ రాజ్యాంగ ఫలాలు కానీ అనుభవిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా కులగణన పేరు మీద మళ్ళీ అదొక రాజకీయ డ్రామా ఇవాళ తెలంగాణలో మొదలైంది. అదే దేశానికి మోడల్ అవుతుందట. మరి ఇవాళ కులగణన పేరు మీద ఏం జరుగుతుంది? బీహార్లో ఏం జరిగింది, రేపు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే కులగణన తర్వాత కూడా ఏ ఫలాలు అయితే దక్కాలో ఆ ఫలాలు బీసీ ఎస్సీలకు దక్కవు. పెరిగిన జనాభాలకు రిజర్వేషన్లు పెంచరు, ఎమ్మెల్యే ఎంపీలలో రిజర్వేషన్లు ఇవ్వరు బీసీలకి. అలాగే ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ కోటాలో బీసీ ఎస్టీ ఉమెన్స్ కు ఇవ్వరు. ఇప్పటి వరకు 105 సవరణలు భారత రాజ్యాంగానికి వస్తే ఆ 105 సవరణలలో మొత్తం అగ్రవర్ణాలకు ఉపయోగపడే సవరణలే వచ్చాయి తప్ప బీసీ ఎస్టీలకు ఉపయోగపడే సవరణలు నామమాత్రంగా వచ్చాయి, కానీ అవి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. పేరుకు మాత్రమే వి ద పీపుల్ ఆఫ్ ఇండియాలో వి మనం లేము. Solemnly resolving that India is a sovereign country and a democratic country. ఎవరికి సావరెన్ వచ్చింది అంటే ఈ అగ్రవర్ణాలకు మాత్రమే సార్వభౌమాధికారం వచ్చింది. వాళ్ళకి మాత్రమే, వాళ్ళు మాత్రమే స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, వాళ్ళు మాత్రమే ఈ దేశ సంపదను అనుభవించగలుగుతున్నారు, వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఆధిపత్యం చేయగలుగుతున్నారు. వాళ్ళ చేతిలో మాత్రమే ఇవాళ ఈ దేశ సంపద ఉంది, గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ఈవెన్ వక్ఫ్బోర్డులో కూడా బ్రాహ్మణ అగ్రవర్ణాలకు చెందిన కన్వర్టెడ్ ముస్లింలు మాత్రమే ఉన్నారు. ఈవెన్ క్రైస్తవ మతంలో కూడా అగ్రవర్ణాల సంపన్నుల
క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ మతాన్ని కబ్జా చేశారు. అంటే క్రైస్తవ ఆస్తులను కబ్జా చేశారు. ముస్లింల ఆస్తులను కూడా కబ్జా చేసింది కూడా సంపన్న ముస్లింలే. పేద ముస్లింలకు ఒరిగింది ఏమి లేదు, పేద క్రైస్తవులకు ఒరిగింది ఏమి లేదు, పేద దళితులకు బడుగు బలైన వర్గాలకు హిందూ మతంతో ఒరిగింది ఏమి లేదు. ఇలా మొత్తం ఆ అన్ని మతాల్లో కూడా అగ్రవర్ణాలు ఈ 15% ఉన్న వాళ్ళే ఆధిపత్యం చేస్తున్నారు. మతంలో వాళ్ళదే, ఆ మత సంస్థల్లో వాళ్ళే ఆధిపత్యం చేస్తున్నారు. ఆ మతానికి అనుబంధ భూములు వాళ్ళే, ఆ మొత్తం గుళ్ళు గోపురాలతో వచ్చే సంపద వాళ్ళ చేతిలో ఉంది. చివరికి టోటల్ మిగతా అధికారం కూడా వాళ్ళ చేతిలో ఉంది, రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఈ రాజ్యాంగం గురించి పట్టుకొని తిరుగుతున్న మొత్తం ఈ బ్రాహ్మణుడైన రాహుల్ గాంధీ ఎవరిని మోసం చేయడానికి పట్టుకొని తిరుగుతాడు? నరేంద్ర మోడీ ఎట్లా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిపాలన చేస్తున్నాడు, అందులో స్పష్టత ఉంది. ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతున్నాడు. ఆయన మొత్తం టోటల్ గా ఈ దేశాన్ని హైందవ రాజ్యంగా, ఆర్య బ్రాహ్మణ రాజ్యంగా మార్చేస్తున్నాడు. ఆయన ఎజెండా అది. మరి రాహుల్ గాంధీ ఎజెండా ఏంటిది? మరి నిజంగానే రాజ్యాంగం ఆయన ఎజెండా అయితే ముందు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడతలేడు? ఈ ఈవీఎంల వల్ల, ఇవాళ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్ల అధికారం పూర్తిగా బీజేపీ అండ్ అలైడ్ కమ్యూనిటీ వాళ్ళ భాగస్వామ్య పార్టీలు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అంతా కూడా ఈవీఎంల ద్వారా అధికారంకి వస్తుంటే చివరికి ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసుకుంటా బీజేపీ ఇక్కడ బీజేడీని క్లోజ్ చేసింది. అక్కడ మహారాష్ట్రలో ఇవాళ వాళ్ళని కూడా క్లోజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నది. ఎవరిని అంటే శివసేనను ఆల్రెడీ క్లోజ్ చేసేసింది. తమిళనాడులో ఏఐడిఎంకే క్లోజ్ చేసేసింది. మొత్తం దేశంలో దాదాపుగా 18 ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసిన చరిత్ర ఇలా బీజేపీది. అట్లాగే గతంలో 60 ఏళ్ళుగా 55 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడ వెలిసినా కూడా అక్కడ క్లోజ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంటే ఈ రెండు పార్టీలు, ఉత్తరాది బ్రాహ్మణ పార్టీలు, ఆధిపత్య పార్టీలు, పురుషాధిక్యత సంపన్న పార్టీలు, ఈ అదాని పేరు మీద కొట్లాడుతున్న వాళ్ళు, ఈ అదాని వాటా ఇవాళ రేవంత్ రెడ్డికి లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ఈ అదాని వాటా, అంబానీ వాటాలో కాంగ్రెస్ పార్టీకి లేవా అని అడుగుతున్న ఈ సందర్భంగా, వాళ్ళ దగ్గర మీరు ఏం డొనేషన్ తీసుకోలేదని అడుగుతున్న ఈ సందర్భంగా, దక్షిణాదికి మీరు ఏం మొదలుపెట్టారని అడుగుతున్న ఈ సందర్భంగా, ఇవాళ 75 సంవత్సరాలైనా కూడా ఈ దక్షిణాది ప్రాంతానికి ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేకపోయారు. ఈ దక్షిణాది ప్రాంతానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ రెండో రాజధానికి హైదరాబాద్ చేయమంటే ఇవ్వలేకపోయారు. ఈ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కానీ, జాతీయ హోదా కానీ, వాళ్ళ పోలవరానికి జాతీయ హోదా, కాళేశ్వరానికి జాతీయ హోదా కానీ ఇవ్వలేకపోయారు. ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న ఈ 2 తెలుగు రాష్ట్రాలను దుర్మార్గంగా అన్యాయం చేసి చీల్చి చెండాడి ఉత్తరప్రదేశ్ విభజించకుండా ఆంధ్రప్రదేశ్ విభజించి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే మీరు దీన్ని విభజించలేదు. యూపీని అన్ని రంగాల్లో వెనుకబడ్డ యూపీని విభజించలేదు. ఎందుకంటే 80 ఎంపీలు మీ చేతుల్లో పెట్టుకోవడానికి, ఈ దేశ రాష్ట్రపతిని, ఈ దేశ ప్రధానమంత్రిని, ఈ దేశంలో స్పీకర్ని అన్ని మీ చేతుల్లో పెట్టుకుని ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో కొనసాగించడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ 2 దొంగ పార్టీలే, ఈ 2 దొంగ పార్టీలే ఇలా దొంగ జపం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ రాజ్యాంగాన్ని పెట్టుకొని దొంగ జపం చేస్తున్న రాహుల్ గాంధీని కూడా మనం ఇలా ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని అడుగడుగున నిలదీయాలి. బీజేపీ పార్టీ దుర్మార్గాన్ని అడుగడుగున నిలదీయాలి. ఈ దేశంలో పరిపాలించి 85% ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న ఈ 2 పార్టీలు, అలాగే ఈ శూద్ర అగ్రవర్ణ చేతుల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు దోపిడీ పార్టీలు, కుల పార్టీలుగా మారిపోయి, అవినీతి పార్టీలుగా మారిపోయి, దుర్మార్గ పార్టీలుగా మారిపోయి ఇవాళ మొత్తం ఈ 80% ఉన్న దేశంలో 80% ఉన్న ప్రజలకి, ఈ తెలంగాణలో 93% ఉన్న ఈ ప్రజలకి దుర్మార్గంగా దోపిడీ చేస్తుంది శూద్ర అగ్రకుల పార్టీలు కాదా? వాళ్ళకు దాసోహమవుతున్న రేవంత్ రెడ్డి కాదా? వాళ్ళకు దాసోహమవుతున్న కిషన్ రెడ్డి కాదా? వాళ్ళకు ఉత్తరాది వాళ్ళకు దాసోహమవుతున్న సంపన్న వాళ్ళకు దాసోహమవుతున్న బండి సంజయ్ కాదా? ఈటల రాజేందర్ కాదా? ఒకవైపు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ లో ఉంటే మరొక వైపు 8 మంది ఎంపీలు బీజేపీలో ఉండి ఇలా దొంగలు ఉరువలుచుకున్నట్టుగా ఇలా మొత్తం తెలంగాణ సంపద అంతా దోచేసుకుంటున్నాయి ఈ 2 పార్టీలు. గత టీఆర్ఎస్ పార్టీ శూద్రాగ్రహం ఉన్న పార్టీ కూడా పూర్తిగా తెలంగాణ సంపద అంతా దోచేసుకొని ఇలా ఈ 93% ప్రజలకు అన్యాయం చేసిన పార్టీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ. అంటే నేను మిత్రులారా మొత్తం యావత్తు ఈ మొత్తం అగ్రవర్ణ సంపన్న కులాల చేతుల్లో ఉన్న, ఉత్తరాది ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న ఈ పార్టీలు మొత్తం భారత రాజ్యాంగాన్ని కూని చేసేసింది. టోటల్ దీని యొక్క సిద్ధాంతాన్ని కూని చేసి పడేసింది. ఈ ఊరి అనే దాంట్లో మనం ఎవరు లేరు. ఈ 85% ఉన్న బహుజనులు లేరు. ఈ 93% తెలంగాణ ఉన్న బహుజనులు ఊరి అనే దాంట్లో లేరు. కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఈ డెఫినేషన్ లో ఉన్నారు. పూర్తిగా సమానత్వాన్ని బోధిస్తున్న
భారత రాజ్యాంగం అందుకు విరుద్ధమైన పరిపాలన కొనసాగిస్తున్న ఈ దేశ పాలకులు, ఈ రాష్ట్రాల పాలకులు పూర్తిగా అగ్రవర్ణ సంపన్నులు, దోపిడీదారులు, దోపిడీ కులాలు. మరి ఈ కులాలని చేతుల్లో అధికారం ఉంచి ఈ కులాలని ఇవాళ అడుక్కునే స్థితిని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు అమలు చేస్తారా? ఇది దేశ సంపదను పంచమని చెప్తుంది. ఇక్కడ ఇంకొకటి జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ చెప్తుంది క్లియర్ గా. ఈ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం. కేవలము రాజ్యాంగం ప్రకారంగా, రాజకీయాల ప్రకారంగా ఒక మనిషికి ఒక ఓటుకు ఒక విలువ ఉన్నది. కానీ సమాజంలో సమానత్వం లేదు. పై కులాల నుండి కింది కులాలు వేరు. అట్లాగే ఆర్థికంగా చూసుకుంటే సమానత్వం లేదు. పేదలంతా పేదలుగా మిగిలిపోయారు, ధనవంతులంతా ధనవంతులుగా మిగిలిపోయారు. సంపద అంతా కూడా కేవలం 61 కుటుంబాల దగ్గర మాత్రమే దేశ సంపద ఉన్నదని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అందులో రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు. అంటే ఈ దేశ సంపదను అంతా దోచేస్తున్నది ఈ సంపన్న వర్గాలు, అగ్రకుల సంపన్న దోపిడీదారులు. వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పి ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయమంటే చేస్తారా వాళ్ళు? ఈ రాజ్యాంగాన్ని దోపిడీదారులకు, అగ్రకుల సంపన్నులకు ఇవాళ పైసలకు అమ్ముడు పోయి ప్రతి ఓటును అమ్ముకుంటూ, ఎస్సీ ఎస్టీ బీసీల ఓటు వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని అమ్ముకుంటూ నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఏమాత్రము ఆత్మగౌరవం లేకుండా ఇవాళ బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా మీరు మీ ఓటును అమ్ముకోవడం ద్వారా మాత్రమే అధికారం వాళ్ళకు వచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను దోపిడీ చేస్తున్న ఈ అగ్రకుల సంపన్నులు, ఈ దోపిడీ కులాలు మిమ్మల్ని అణచివేస్తుంటే సిగ్గు శరం ఉందా మీకు? లేనప్పుడు ఈ స్వతంత్రము వల్ల మాకు ఒరిగిందేమని చెప్పుకునే పరిస్థితి మీకుందా? ఇప్పటికీ ఊరవుతూనే ఉంటున్నారు దళితులు. ఇప్పటికీ దళితుల్లో ఎదిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పేదలకు ఈ రిజర్వేషన్ అనుభవిస్తూనే ఉన్నారు. ఇక తాత, తండ్రి, మనవడు కూడా ఇలా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు పోయి ఇలా ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఇప్పుడు మంత్రి కావాలని తిరుగుతున్నాడు. వివేక్ వెంకట స్వామి ఫ్యామిలీ అంతా కూడా ఇలా V6 పేరు మీద తన కుటుంబాన్ని, దళితుల్లో ఎదిగిన కుటుంబం, ఆ కుటుంబం మొత్తం దోపిడీ చేస్తూ అధికారాన్ని అనుభవిస్తూ ఇలా అగ్రవర్ణాలకు దాసం అవుతూ ఇలా ఉత్తరాది పాటలకు దాసం అవుతున్న వివేక్ ఫ్యామిలీ ఇలా దళితులకు ద్రోహం చేయడం లేదా? అంతేకాకుండా ఈ తెలంగాణలో ఈ చమార్ కుటుంబాలు, మాదే కుటుంబాలలో ఎదిగిన వాళ్ళు ఎవరైనా నోరు తెరుస్తున్నారా? ఈ ఎదిగిన సంపన్న కులాలలో బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, దళితులు కానీ ఎవరైనా నోరు తెరిచి అగ్రకుల దాసం అయిపోయి ఆ దోపిడీలో భాగస్వామ్యం తీసుకుంటూ వాళ్ళకి అయ్యా బాంచనే బతుకులే ఉన్నాయి మీకని సిగ్గు శరం లేకుండా బతుకుతున్న ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అగ్రవర్ణాలకు దాసం అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కష్టపడి 2 సంవత్సరాల 18 నెలలు కష్టపడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 11 నెలలు కష్టపడి 18 రోజులు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆయన శ్రమను వచ్చి కష్టపడి రాసి ఈ ఫలాలన్నీ మనకు అందాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు. రాజకీయ పరంగా మనం సమానమే, బట్ సామాజికంగా, ఆర్థికంగా మనం సమానం కాదు. ఈ సమానత్వాన్ని సాధించినప్పుడే ఏదైతే రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ఎప్పుడు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేనప్పుడు. ఈ స్వేచ్ఛకు అర్థం లేదు. లిబర్టీ వితౌట్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫెయిత్ అండ్ వర్షిప్. అంటే ఈ స్వేచ్ఛకు అర్థం లేదు. నీ భావనను ప్రకటించే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు దళితులు ఎస్సీ హోదా కావాలని చెప్పిస్తున్నా ఎందుకంటే నేరమాట, దళితులు క్రైస్తవ మతం మారితే నేరమాట, మరి ఓసీలు క్రైస్తవ మతం మారితే ఆధిపత్యం చేయొచ్చు, బీసీలు క్రైస్తవ మతం మారి వాళ్ళు రిజర్వేషన్ అనుభవించవచ్చు, చివరికి ఎస్టీలు కూడా క్రైస్తవ మతం మారి వాళ్ళు రిజర్వేషన్ అనుభవించవచ్చు. ఒక్క దళితులు ఏ ద్రోహం చేసిందని వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళని మీకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అంటే వాళ్ళు అంటరాని కులాలనా? అంటే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడటం లేడనా? 45 కోట్ల మంది దళిత ప్రజలారా మీరు ఓట్లు వేస్తేనే ఈ దోపిడీదారులు, ఈ సంపన్నులు దోపిడీదారులు, ఈ అగ్రకుల దోపిడీదారులు మిమ్మల్ని అణిచివేస్తున్నారో మీకు అధికారం ఇవ్వట్లేదు. 45 కోట్ల మంది తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదా? నిలబడుతుందా ప్రజాస్వామ్యం? మీరు ఒక్కొక్కరు ఒక్క కర్ర పట్టుకున్నా సరే ఈ దేశంలో అగ్రవర్ణాల మీద ఒక్క కర్రతో 45 కోట్ల మంది ఒక్క దెబ్బేస్తే ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ పరిపాలకులు పారిపోరా ఈ దేశం నుండి? శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, మరి ఈ దేశంలో కూడా జరగద్దా? ఈ రాజ్యాంగ ఫలాలు అందరూ అనుభవించద్దా? వాళ్ళు మాత్రమే అనుభవించాలా? వాళ్ళకి మాత్రమే
ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుందా? మీకుండదా దళితులారా? మీకుండదా బీసీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా? ఈ దోపిడీదారులను ఈ రాజ్యాంగాన్ని, విలువైన ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని అమలు చేయమని దోపిడీదారులకు అప్పగిస్తే ఈ పరిస్థితి ఈ రకంగానే ఉంటుంది. సమానత్వం, సమానత్వం ఏంటట? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. అసలు స్టేటస్ ఎవరికి ఉందని ఈ దేశంలో? స్టేటస్ బ్రాహ్మణులు మిగతా కులాలు సమానమా? బ్రాహ్మణులు దళితులు సమానమా? బ్రాహ్మణులు ఇవాళ బీసీలు సమానమా? ఇవాళ బీసీల మధ్య బీసీలకు సమానమా? ఎస్సీల మధ్య ఎస్సీలు సమానమా? ఈక్వల్ స్టేటస్ అనేది ఈ దేశంలో లేనే లేదు. ఈక్వల్ ఆపర్చునిటీలు లేనే లేవు. ఈక్వల్ ప్రమోషన్ లేదు. అసలు ఈ దేశంలో ఈక్వాలిటీకి అర్థమే లేదు. ఈ అర్థం లేని ఈక్వాలిటీ, సమానత్వం భారత రాజ్యాంగాన్ని బోధిస్తున్నది కానీ ఆచరణలో ఎక్కడా కూడా అర్థం లేని పరిస్థితి ఇవాళ ఉంది. అందుకే ఇది సిగ్గుపడదాం. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ ఫలాలను అనుభవించని ఈ 145 కోట్ల ప్రజలలో 100 కోట్ల ప్రజలారా సిగ్గుపడండి. ఇప్పటికైనా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని అగ్రవర్ణాలకు అధికారాన్ని అప్పచెప్తే వాళ్ళు అందులో కాడ వేసినట్టు వేసేస్తున్నారు, చిత్తు కాగితాలకు పడేస్తున్నారు. దీన్ని వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు చట్టాలు చేసుకుంటున్నారు. 105 సవరణలు జరిగినప్పటికీ మనకు న్యాయం జరుగుతలేదంటే దేశమా సిగ్గుపడు, పాలక సమాజంగా సిగ్గుపడు, అగ్రవర్ణ దోపిడీ సమాజమా సిగ్గుపడు. మీరు సిగ్గుపడండి. బహుజన సమాజం మీరు ఓట్లు అమ్ముకొని నిస్సిగ్గుగా ఆత్మగౌరవం లేకుండా ఇవాళ వాళ్ళ చుట్టూ ఈ దొరల చుట్టూ దాసోహం చేస్తున్న బానిస సమాజమా సిగ్గుపడు. స్వతంత్ర భారత రాజ్యాంగమా సిగ్గుపడు. ఈ స్వతంత్ర ఫలాలు ఈ 85% ప్రజలకు ఇవ్వనందుకు, ఈ తెలంగాణలో 93% ప్రజలకు దక్కనందుకు సిగ్గుపడు రేవంత్ రెడ్డి, సిగ్గుపడు కిషన్ రెడ్డి, సిగ్గుపడు బండి సంజయ్, సిగ్గుపడి పాలక సమాజమా కేసీఆర్, సిగ్గుపడదాం కేటీఆర్, సిగ్గుపడదాం మనమంతా కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సిగ్గులేని బహుజన సమాజం ఇప్పటికైనా 75 సంవత్సరాల తర్వాతనైనా సిగ్గు తెచ్చుకొని రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే దీని యొక్క విలువైన రాజ్యాంగము స్వేచ్ఛ, సమానత్వము, సభ్రతత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము అన్ని రంగాల్లో జనాభా దామాష పద్ధతిలో అందరికీ రావాలని చెప్పే ఏ జనగణన కులగణన సిద్ధాంతం చెప్తుందో దానికంటే ముందే భారత రాజ్యాంగం చెప్తుంది. సో ఈ రాజ్యాంగ ఫలాలు అమలు చేయని అగ్రవర్ణ పాలకులారా సిగ్గుపడండి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయని వారికి అధికారాన్ని అప్పచెప్తున్న బహుజన సమాజమా సిగ్గుపడదామని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో భారత రాజ్యాంగ ఫలాలు యావత్ భారతదేశ ప్రజలకి కాకుండా దక్షిణాది ప్రజలకు దక్కడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ రెండో రాజధాని హైదరాబాద్ చేయడానికి, సుప్రీంకోర్టు బెంచ్ సాధించడానికి, దక్షిణాదికి సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు, సపరేట్గా దక్షిణాదికి పార్లమెంట్ భవనము, కేంద్ర భవనాలు, అట్లాగే దక్షిణాదికి స్వయం పరిపాలనా దిశగా దక్షిణాది అభివృద్ధి మండలి, దక్షిణాది భాషా అభివృద్ధి మండలి మొత్తం పూర్తి స్థాయిలో స్వయం పాలన దిశగా దక్షిణాదిలో అడుగు వేయడానికి ఈ డీజాక్ పనిచేస్తుంది, D6 పనిచేస్తుందని తెలియజేస్తూ, జై భారత రాజ్యాంగము, జై దక్షిణాది, జై సౌత్ ఇండియా, జై భీమ్. మీరంతా కూడా ప్రజలారా ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కే విధంగా మరో పోరాటానికి సిద్ధంగా, మరో స్వతంత్ర పోరాటానికి, మరో రాజ్యాంగ అమలు పోరాటానికి సిద్ధపడాల్సిందిగా కోరుకుంటున్నాం.